అందరికీ నమస్కారం సార్. ఇది శ్రీనివాస ఆర్గానిక్స్ అని మనం ఒక 4.5 సంవత్సరాల క్రితం ఒక చిన్న యూనిట్ ఒకటి నెలకొల్పామండి. ఏంటంటే సార్, ఈ కల్తీ లేకుండా ఏదైనా తయారు ఇద్దామనే ఆలోచనతో పెట్టాము. 4.5 సంవత్సరం దాటింది సార్. ఇప్పుడు దగ్గర 450 నుంచి 550 దాకా కస్టమర్లు ఉన్నారు సార్. రెగ్యులర్గా ఉండే కస్టమర్లు. కల్తీ లేకుండా ఇద్దామని చెప్పాము సార్. బయటకు పోయి మనం పబ్లిసిటీ కూడా చేసింది ఏమి లేదు. ఇదిగోండి సార్, ఇదంతా మన మిల్లు సార్. ఇది 1/2 ఎకరం స్థలంలో, సువిశాలమైన స్థలంలో ఏర్పాటు చేశారు సార్. ఇది చూడండి, ఇది వచ్చేసి శనగ్గింజలు సార్. మిల్లింగ్ గానుగలు వేయటానికి ఎండబెట్టిన శనగ్గింజలు సార్. ఇవన్నీ గానుగలు వేయటానికి ఎండబెట్టిన శనగ్గింజలు ఇవి. చూడండి సార్, ఇవి 1 కేజీ వచ్చి 110 రూపాయలు సార్. ఈ 3 కేజీలు వేస్తే కానీ 1 కేజీ రావు. వీటితో పాటుగా అవి నూనె దిగగా వచ్చిన చెక్క వస్తుంది. ఆ చెక్కని మళ్ళీ పౌడర్ చేసి పొట్టేళ్ళకి ఫీడ్ కింద అమ్ముతున్నాం. కాబట్టి అందువల్ల కస్టమర్కి మ్యాక్సిమం తక్కువ రేటుకి ఇస్తున్నాం సార్. ఇదిగో మనకి సొంతంగా ఇక్కడే ట్రాన్స్ఫార్మర్, ఈ మెల్లాలో శుభ్రంగా అటు ఆ కనపడే ప్లేస్లో మొత్తంలో ఆర్గానిక్గా ఆకుకూరలు ప్లాన్ చేద్దామని చూస్తున్నాం సార్. లాభాపేక్ష తర్వాత స్టెప్ అయితే ముందు కల్తీ లేకుండా హెల్తీ ఫుడ్ తీసుకోవాలి, మన మిత్రులకి ఇవ్వాలనే ఒక సంకల్పంతో దాన్ని అలా ఉంచాము సార్. ఇదిగోండి సార్, ఇప్పుడు మనం మిల్లులోకి ప్రవేశిస్తున్నాం సార్. చిన్న కొటేషన్ సార్, ప్రోత్సాహం లేదని మంచి పనిని వాయిదా వేయకు. ఏదో మన మిత్రులు చెప్పిన దాన్ని బట్టి మనసులో అనిపించింది, అట్లా దాన్ని కార్యరూపం దాల్చాము. ఇది కూడా సార్, ఇది కూడా ఏంటంటే ఆడిన మాట తప్పకూడదు. కింద ఏంటంటే మళ్ళా మేమిచ్చే ఆయిల్స్లో ఏదైనా ఒక బొట్టు కల్తీ జరిగితే 1 లక్ష రూపాయలు పరిహారం అని కూడా పెట్టాం. ఏం లేదండి, బయటికి వెళ్తే మనం రకరకాలుగా ఉందని దాన్ని కొంతవరకు అవాయిడ్ చేసి మనం కూడా మంచిది ఇస్తున్నాం, వాడండి అనే మన మిత్రులకి కొంచెం అవేర్నెస్ కోసం ఏర్పాటు చేసాము సార్. మనం ఇప్పుడు మిల్లులోకి ప్రవేశిస్తున్నాం సార్. చూడండి, ఇవన్నీ కూడా శనగ చెక్క, శనగ నూనె తీయగా వచ్చిన కేక్ అండి. ఇవి ఈ బస్తాలన్నీ ఇవి. వీటిని ఏం చేస్తామంటే, ఇక్కడ మిషన్ ఉంది సార్, దీంట్లో పౌడర్ చేస్తారు సార్. ఈ మిషన్లో పౌడర్ చేస్తారు. పౌడర్ చేసి పొట్టేళ్ళకి, గేదెలకి ఫీడ్ కింద పోతే అది 1 కేజీ 56 రూపాయలకి మన వాళ్ళు పాపం తీసుకెళ్తారు. అందువల్ల మనం కస్టమర్కి మ్యాక్సిమం ఇంకా తక్కువ రేటుకి నూనె ఇంకా తక్కువ రేటుకి ఇవ్వగలుగుతున్నాం. ఇదిగోండి సార్, ఈ కనపడే ఈ మిషనరీ ఇవన్నీ కూడా మిల్లెట్స్ ప్రాసెసింగ్ అనమాట. కొర్రలు, అంటు కొర్రలు, సాములు, ఓదలు, అరికలు ఏదైనా సరే ఈ మిషనరీస్లో మనం 1 by 1 వేసుకుంటా మనం ఫైనల్ ప్రొడక్ట్ తీయచ్చు సార్. ఇదిగోండి, మన అక్కాయోళ్ళు మిల్లెట్స్ ప్రాసెసింగ్ చేస్తూ ఉన్నారు సార్. తర్వాత ఇప్పుడు చూద్దాం సార్, ఇవన్నీ కూడా అమ్మటానికి ఇక్కడ పెట్టారు సార్. దీంతో కారం, పసుపు, ఇదిగోండి సార్ పసుపు పొడి, దీంతో జల్లెడ పడతారు సార్. ఇది రెడీగా ఉంది జల్లెడ పడటానికి. తర్వాత లోపలికి సార్ ఆయిల్ తీసేయడానికి లోనకి ప్రవేశిస్తాం సార్. ఇది చూడండి సార్, ఎప్పుడులాగానే నెక్స్ట్ కట్టెగా అనుకోవాలి సార్. వీటితో పాటుగా ఇదంతా స్టాక్, కొర్రలు, అంత డబ్బాలు సార్ ఆయిల్ ఉండడానికి. ఇప్పుడు మనకి శనగ్గింజలు వేయబోతున్నారు సార్. ఇది గానిగలు చూడండి సార్, శనగ్గింజలు వేసి రన్నింగ్లో పెట్టి శనగ్గింజలు వేయబోతున్నారు సార్. ఇక్కడేమో ఆల్రెడీ నువ్వులు వేసారు సార్, నువ్వులు వేసారు. ఇప్పుడు చూడండి ఎలా తిరుగుతుంది. కట్టే సార్, ఓన్లీ కట్టే దానికి వేసారు. ఇప్పుడు తర్వాత పప్పులు పోస్తా ఉన్నారు సార్. శనగ్గింజలు
కట్టే నలిపింది సార్, లోపల కట్టే నలిపింది. అది సార్ ఇదంతా కొర్రలు, అరికెలు, సాములు ఇవన్నీ స్టాక్ సార్. మిత్రులారా, ఛానల్ అయింది మనం ఈ యొక్క వీడియో అనేది ఇచ్చేసి మరలా ఒకసారి మీతో షేర్ చేసుకుందామని దాన్ని మీ ముందుకి తీసుకొచ్చాము సార్. ఇది సార్ ఏం లేదు సార్, మనం మ్యాక్సిమం కల్తీ లేకుండా బయట హోటల్లోకి వెళ్తే అది పామాయిల్ అని పేరు పెడుతున్నారు, కానీ అది పామాయిల్ కూడా కాదు సార్. అది చాలా ఇంకా తక్కువ రకంగా ఉంది. అలాంటివి వాడితే మన ఆరోగ్యాలు పాడవుతున్నాయండి. దయచేసి గమనించి మనం యాజ్ మ్యాక్సిమం ఎంత పాసిబిలిటీ ఉంటే అంత తక్కువ రేటుకి ఇద్దామని మనం ట్రై చేస్తున్నాం. అది మన వాళ్ళు వాడుతున్నారు. ఇప్పుడు మనం ఎవరికి చెప్పకుండా ఒకళ్ళు వాడిన వాళ్ళే ఇంకొకళ్ళకి చెప్పటం ఇలా చేసినందువల్ల ఇప్పుడు ఒక 450 నుంచి 500 మంది పైన కస్టమర్లు ఉన్నారు. వాళ్ళు ఏదంటే వాళ్ళే 1 by 1 వాళ్ళే ఇట్లా చెప్పుకుంటూ వచ్చారు సార్. వాడండి, వాళ్ళంతా 4.5 సంవత్సరం ప్రయాణం చేశారు. కొత్త మిత్రులు కూడా ఇది పెద్ద రేటేం కాదు సార్. జిగురు వస్తుంది, బాగా శనగ నూనె బాగా జిగురు వస్తుంది, హెల్త్ బాగుంటుంది. షుగరు, బీపీ, థైరాయిడ్ ఏదున్నా సరే మనకి కట్టెతోటి తీసింది కాబట్టి మనం చేతితో పిండిన లెక్కలోనే బాగుంటుందండి. మనకి కస్టమర్లు ఎవరు బయటికి పోయేవాళ్ళు లేరు. నెంబర్ 1గా ఉంది. మీరు కూడా వాడండి, ఇక్కడ కాకపోయినా ఎక్కడైనా సరే ఓన్లీ కట్టెగానికే ప్రిఫర్ చేయండి. దాని ఫలితాలు మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి సార్. భవిష్యత్తులో కనపడే అది 1 ఎకరం ల్యాండ్ అని చెప్పాను కదా సార్, చూద్దాం సార్. దాంట్లో కూడా ఆకుకూరలు న్యాచురల్గా అసలు కంప్లీట్గా న్యాచురల్గా ఆకుకూరలు పండిద్దామని ప్లాన్ ఉంది సార్. బహుశా నాకు మన మిత్రులు కూడా కుదరట్లేదు. ఇది చూడండి సార్, మన మిల్లులో వచ్చిన వేస్ట్ సార్ ఇదంతా కూడా ఎరువు అయిపోయింది సార్. మొత్తం చేనుకే వేస్తారు, ఎరువు అయితే. ఈ ఆలోచనతో ఉన్నాం సార్. ఖచ్చితంగా దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాం, అందరం హ్యాపీగా ఉన్నాం సార్. థ్యాంక్ యూ సార్.